హాయ్. నా పేరు డాక్టర్ ప్రవీణ్ గోపరాజు. నేను కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ హైదరాబాద్‌లో. మా దగ్గరికి మోస్ట్‌లీ వచ్చేవాళ్ళు సయాటికా పేషెంట్స్. సయాటికా అన్నది మాది డే ఇన్ అండ్ డే ఔట్ ఉండే పేషెంట్స్ మేము చూస్తూ ఉంటాం. ఈరోజు దాని గురించి డీటెయిల్డ్‌గా అసలు మన ప్రాబ్లమ్ ఏంటి, వాటికి సింపుల్ సొల్యూషన్స్ నుంచి కాంప్లెక్స్ సొల్యూషన్స్ వరకు ఏమేమి ఉంటాయని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇది తెలుసుకునే ముందు మనం ఒకసారి మన వెన్ను నిర్మాణం గురించి ఒకసారి మళ్ళీ మనం రివైజ్ చేసుకుందాం. మన వెన్ను అన్నది బోన్స్ ఉంటాయండి. బోన్స్ 2 బోన్స్ మధ్యలో డిస్క్ అన్నది ఉంటుంది. డిస్క్ అన్నది సాఫ్ట్‌గా జెల్లీలాగా ఉంటుంది. అక్కడే మనకి ముందుకి, వెనక్కి మూవ్‌మెంట్స్ అనేవి బాగా అవుతూ ఉంటాయి. దీని వెనకాల నరాలన్నవి వెళ్తూ ఉంటాయి. బ్రెయిన్ నుంచి కింద వరకు నరాలు వెళ్తాయి. దీన్నే మనం స్పైనల్ కార్డ్ అంటాం. స్పైనల్ కార్డ్ నుంచి చిన్న చిన్న నరాలు అంటే పెరిఫెరల్ నర్వ్స్ అన్నవి బయటికొస్తూ ఉంటాయి. మనకి ఒక్కొక్క డిస్క్ దగ్గర ఒక్కొక్క పెరిఫెరల్ నర్వ్ అన్నది బయటికొస్తుంది. ఎగ్జాంపుల్ L1, L2 మధ్యలో ఉండే డిస్క్ పేరు L1, L2 డిస్క్. దాని నుంచి వచ్చే నరం వచ్చేసరికి L2 అనమాట. ఓకే. అలానే మెయిన్‌గా మనకి ప్రాబ్లమ్ వచ్చేది మోస్ట్‌లీ L4, L5 ఆర్ L5, S1 మధ్యలో ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మనకొక పెద్ద కన్‌స్ట్రక్షన్ ఉందనుకోండి, వాటి కింద బేస్‌మెంట్ లాగా అనమాట. మన స్పైన్ అన్నది సర్వైకల్ నుంచి కింద వరకు చూసుకుంటే, దాని బేస్‌మెంట్ వచ్చేసరికి 2 మొబైల్ డిస్క్‌లు, అందులో L4, 5 అండ్ L5, S1 మధ్యలో ఉండే డిస్క్‌లు. అండ్ మూవ్‌మెంట్ కూడా మనకి మోస్ట్‌లీ లంబార్ మూవ్‌మెంట్‌లో 80% ఆఫ్ ద మూవ్‌మెంట్ ఈ 2 దగ్గరే వస్తుంది. సో, అందుకని ఆ డిస్క్ అన్నది తొందరగా అరిగిపోతుంది. డిస్క్ ప్రొలాప్స్ వస్తుంది అండ్ ఆ నరాలన్నవి ఎఫెక్ట్ అవుతాయి. సో, దీనివల్ల కామన్‌గా మనకి ఎఫెక్ట్ అయ్యే నరాలు ఏంటంటే L5 నరం ఒకటి, S1 నరం ఒకటి. జనరల్లీ నరాల ఫంక్షన్ ఏంటంటే స్ట్రెంగ్త్ అండ్ సెన్సేషన్. అంటే నరం మనకి స్పర్శ, బలం అన్న 2 మనకి సప్లై చేస్తూ ఉంటుంది. ఈ L5, S1 నరాలు ఏంటంటే మనకి మోకాళ్ళ కింద వరకు, కాళ్ళ వేళ్ళ వరకు వెళ్తుంది. అండ్ అక్కడికి మనకి స్ట్రెంగ్త్ అండ్ సెన్సేషన్ సప్లై చేస్తుంది. సో, జనరల్లీ మనకి ఈ నరాలు ముందు నుంచి డిస్క్ వచ్చి మనకి నరం ప్రెస్ అయినా, వెనకాల నుంచి మనకి అరుగుదల వచ్చి ఆ స్పైనల్ కెనాల్ డయామీటర్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గినా, నరం ప్రెస్ అయినా మనకి ఈ సయాటికా పెయిన్ అన్నది వస్తుంది. సయాటికా అన్నది వాడుక భాషలో మనం యూజ్ చేసేది. మేము మెడికల్ టర్మినాలజీలో వీటిని రాడిక్యులోపతి ఆర్ క్లాడికేషన్ అంటాము. రాడిక్యులోపతి అన్నది ఎప్పుడు వస్తుంది అంటే జనరల్లీ డిస్క్ ప్రాబ్లమ్స్‌లో వస్తుంది. అగైన్ డిస్క్ జారినప్పుడు, మనం నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు సివియర్‌గా కాలు మొత్తం లాగటము, వాటిలతో పాటు తిమ్మిరిలాగా కానీ, నొప్పి, మంటలాగా కానీ రావటము, సెన్సేషన్ ఎఫెక్ట్ అవుతుంది. స్ట్రెంగ్త్ ఎఫెక్ట్ అయితే మనకి కాలు, ఆ నరం సప్లై చేసే భాగం అంటే మజిల్స్ అవి ఎఫెక్ట్ అయితే మనకి బలం, వీక్‌నెస్ రావటము అండ్ కాళ్ళు వీక్ అవ్వటం, నడిచేటప్పుడు ఇబ్బంది రావటము ఇవి జరుగుతూ ఉంటాయి. అండ్ క్లాడికేషన్ అన్నది అగైన్ మనకి లాంగ్ టర్మ్‌గా వస్తుంది. ఎక్కువ పెద్దవాళ్ళలో మనం చూసేది క్లాడికేషన్ అంటాం. సింప్టమ్స్ సిమిలర్‌గానే ఉంటాయి సయాటికాలని. నడిచేటప్పుడు కాళ్ళు మొత్తం పిక్కలు పట్టేసినట్లు, బరువుగా అవ్వటం, తిమ్మిరి, నొప్పి ఇవన్నీ ఉండటం, నడిచేటప్పుడు కొంచెం దూరం నడిచిన తర్వాత ఆగాల్సి రావటం, లేదా ముందుకు వంగి నడిస్తే మనకి బెటర్‌గా ఫీల్ అవ్వటం. అందుకనే మీరు గనుక పెద్దవాళ్ళని చూస్తే కొంచెం వంగి నడుస్తూ ఉంటారు. ఎందుకంటే నరాలు డయామీటర్ అంటే స్పైనల్ కెనాల్ డయామీటర్ తగ్గిపోతుంది. అది ముందుకు నడిస్తే ఏంటంటే కొంచెం ఓపెన్ అప్ అవుతుంది స్పైనల్ కెనాల్ డయామీటర్. సో, వీటిని క్లాడికేషన్ సింప్టమ్స్ అంటాము. సో, ఈ టైప్ ఆఫ్ సింప్టమ్స్ ఉండి జనరల్లీ మనకి ఒక నెల, నెలన్నర అయినా కూడా మనకి అసలు కొంచెం కూడా రిలీఫ్ లేదనుకోండి, ఒకసారి మీరు ఒక స్పైన్ సర్జన్‌ని కలవాలి. స్పైన్ సర్జన్‌ని కలిస్తే ఫస్ట్ ప్రాపర్ హిస్టరీ తీసుకోవాలి. హిస్టరీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, సిమ్టమ్స్ ఎంత సివియర్‌గా ఉన్నాయి, మందులు వేసుకుంటే తగ్గుతుందా లేదా, ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ చేస్తాము. ఎగ్జామినేషన్‌లో మనం చూసేది సెన్సేషన్స్ బాగానే ఉన్నాయా లేదా, పట్టుకుంటే స్పర్శ బాగానే ఉందా లేదా, పట్టుకుంటే ఏంటంటే దూదితో పట్టుకున్నట్లు అలా ఉందా అన్నది. స్ట్రెంగ్త్ అన్నది ఇవాల్యుయేట్ చేస్తాం. స్ట్రెంగ్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనకి బలం బాగానే ఉందా, ఎస్పెషల్లీ మనకి ఒక్కసారి హిస్టరీ తీసుకున్నాక ఒక ఐడియా వస్తుంది. ఏ రకమైన సయాటికా ఉంది, అంటే L5 డర్మటోమ్ ఉందా, S1 నర్వ్ రూట్ ఇన్వాల్వ్డ్ ఉందా తెలిసిన దాని ప్రకారంగా ఏ రకమైన మజిల్స్ ఒకవేళ వీక్ ఉంటే మనకి అర్థమవుతుంది. వీటితో పాటు రిఫ్లెక్సెస్ అన్నవి చూస్తాము. నర్వ్ రూట్ రిఫ్లెక్సెస్ అన్నవి మనం ఒకసారి మీరు చూసే ఉంటారు. హ్యామర్ పెట్టుకొని నీ దగ్గర, యాంకిల్ దగ్గర కొట్టినప్పుడు రిఫ్లెక్సెస్ ఎంత ఉన్నాయి అవి చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత
అవసరమైన టెస్టులకి పంపిస్తాం. టెస్టులు ఫస్ట్ చూసేది ఎక్స్‌రే. ఎక్స్‌రేలో మనకేం కనిపిస్తుందండి, బోనీ అలైన్‌మెంట్ కనిపిస్తుంది. డిస్క్ హైట్ అన్నది మెయింటైన్ అవుతుందా లేదా, బోనీ అలైన్‌మెంట్ బాగుందా లేదా. బోనీ అలైన్‌మెంట్ అంటే మనకి ఏపీ వ్యూ అంటే ఫ్రంట్ వ్యూలో స్ట్రైట్‌గా ఉందా లేదా చిన్న స్కోలియోసిస్ కర్వ్ ఉందా, ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ స్కోలియోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. లేటరల్ వ్యూ అంటే సైడ్ వ్యూలో మనకి ఏమన్నా ఫార్వర్డ్ స్లిప్ ఆఫ్ బోన్ ఉందా, అంటే దాన్ని స్పాండైలోలిస్థెసిస్ అంటాము. అండ్ డిస్క్ హైట్ మెయింటైన్ అవుతుందా లేదా అన్నవి మనకి బేసిక్ ఐడియా తెలుస్తుంది. అండ్ మనకి ఫుల్ ఐడియా రావటం కోసం మనం చేసే టెస్ట్ వచ్చేసరికి ఎంఆర్ఐ చేసిన తర్వాత డిస్క్ డీజనరేషన్, స్పైన్ కెనాల్ డయామీటర్, నర్వ్ రూట్ కంప్రెషన్, అది రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా, మన సిమ్టమ్స్తో మ్యాచ్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనకి ఎంఆర్ఐలో తెలుస్తుంది. వీటితో పాటు ఫెసిటల్ ఆర్థ్రోపతి, మనకి బోన్ క్వాలిటీస్ అండ్ మజిల్ స్ట్రెంగ్త్, ఇవన్నీ కూడా మనకి ఐడియా వస్తాయి. సో వన్స్ మనం డయాగ్నోస్ చేసిన తర్వాత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లినికల్ హిస్టరీ, క్లినికల్ ఇవాల్యుయేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్, మనం ట్రీట్మెంట్ అన్నది చార్ట్ అవుట్ చేసుకుంటాం. ఈ ట్రీట్మెంట్ అన్నవి మనకి రాకెట్ సైన్స్ ఏమి ఉండదండి. ట్రీట్మెంట్ చేయటం అన్నది జనరల్లీ 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తాం. అందులో నెంబర్ 1 మోస్ట్ కామన్ అందరికీ ఫస్ట్ ట్రై చేయాల్సింది ఏంటంటే మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీ. మనకి సివియారిటీ ఆఫ్ పెయిన్ బట్టి ఫిజియోథెరపీ అండ్ మెడికేషన్ ఇస్తాం. మెడికేషన్లో ముఖ్యంగా మనం వాడేది పెయిన్ కిల్లర్ మెడికేషన్ అండ్ న్యూరోపతిక్ మెడికేషన్స్ అని సెపరేట్ మెడిసిన్స్ ఉంటాయి. నర్వ్స్కి, నర్వ్ పెయిన్ రిలేటెడ్కి మెడికేషన్స్ ఉంటాయి. ఈ వీటితో పాటు అవసరమైన మన మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్, సో దట్ జనరల్ హెల్త్ పెరిగితే రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది. ఈ మెడికేషన్స్ని సప్లిమెంట్ చేయాల్సింది ఏంటంటే ఫిజియోథెరపీ. ఎక్యూట్ పెయిన్ ఉందనుకోండి, సివియర్ పెయిన్ ఉంటే మనకి ఐఎఫ్టీ అని, అల్ట్రాసౌండ్ అని, మెషిన్ రిలేటెడ్ ఫిజియోథెరపీ చేస్తాం. క్రానిక్ పెయిన్ ఉంది, పెయిన్ కొంచెం కంట్రోలబుల్ లిమిట్స్లో ఉంటే మనం చేయాల్సింది ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ. సో ఇలాగ ఫిజియోథెరపీ అండ్ మెడికేషన్ కంబైన్డ్గా ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90-95% ఆఫ్ ద టైమ్స్ అది సెట్ అయిపోతుంది. ఇది దీంతో మనకి తగ్గట్లేదు అండ్ మనకి సర్జరీ వరకు అవసరం లేదు అనుకున్న వాళ్ళల్లో మధ్య రకం ఒకటి ఉంటుంది, ఇంజెక్షన్స్. నర్వ్ రూట్ ఇంజెక్షన్స్ గురించి మనం ఇంతకుముందు ప్రీవియస్గా మాట్లాడుకుందాం. ఇంజెక్షన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఒకటి నరం రిలేటెడ్ సయాటికా పెయిన్ ఉందనుకోండి, సెలెక్టివ్ నర్వ్ రూట్ బ్లాక్ అని ఏ నరం అయితే ప్రెస్ అవుతుందో ఆపరేషన్ థియేటర్లో మనం ఒక సియామ్ మిషన్ అని ఒక ఎక్స్రే మిషన్ ఉంటుంది, వాటి గైడెన్స్తో ఎగ్జాక్ట్ నరం మీద మనం ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తాము. దీని అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఏ సర్జరీ అండ్ మనకి ఇమీడియట్గా 5-10 మినిట్స్లో అయిపోయే ప్రొసీజర్. ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే అగైన్ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. చాలామంది ఇప్పుడు మనం ఏంటంటే చాలామంది పెరిఫరీస్లు వాళ్ళు మన పెయిన్ సెంటర్స్కి వెళ్ళి పర్మనెంట్ సొల్యూషన్ అనుకుని వెళ్తారు. చేయించుకోవడంలో తప్పలేదు, బట్ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. అది ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం జస్ట్ లైక్ టేకింగ్ ఏ ట్యాబ్లెట్, ఇట్ వర్క్స్ ఫర్ 6 to 8 hours ట్యాబ్లెట్. ఈ నరం ఇంజెక్షన్, నరం మీద మనం చేసే ఇంజెక్షన్ కూడా ఒక మన హాఫ్ లైఫ్ అన్నది ఉంటుంది, కొన్ని రోజుల వరకే పనిచేస్తుంది. కొంతమందిలో ఏమవుతుందంటే ఆ ఇంజెక్షన్ పనిచేసే టైంలోనే ఆటోమేటిక్గా మన బాడీ సెల్ఫ్ హీలింగ్ మెకానిజం వల్ల ప్రాబ్లం అన్నది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సెట్ అవ్వని వాళ్ళల్లో, ఇంజెక్షన్ తీసుకున్న తగ్గని వాళ్ళల్లో, లేదా కొంతమందికి రెడ్ ఫ్లాగ్స్ అంటాం. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. కాళ్ళల్లో వీక్నెస్ రావటం, నొప్పి భరించలేనంత నొప్పి ఉండటం, యూరిన్ మోషన్ ఎఫెక్ట్ అవ్వటము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే కనుక మనం మందులు కాదు, ఫిజియోథెరపీ కాదు, ఇంజెక్షన్స్ కాదు, డైరెక్ట్గా మనం సర్జరీ అడ్వైజ్ చేస్తాము. రెండోది, ఇవన్నీ మనం ఇచ్చిన తర్వాత తగ్గని వాళ్ళలో కూడా సర్జరీ అడ్వైజ్ చేస్తాం. సర్జరీ ఈజ్ డివైడ్ అగైన్ ఇంటూ 2 types అనమాట. నెంబర్ 1 ఓన్లీ డీకంప్రెషన్ అండ్ డిస్కెక్టమీ సర్జరీ. నరం మీద ఒత్తిడి ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే మనం తీయటం ఓన్లీ. అండ్ రెండోది ఇన్స్ట్రుమెంటేషన్ ప్రొసీజర్. అవసరమైన వాళ్ళల్లో మనం ఇందా డిస్కస్ చేసినట్లు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డీజనరేటివ్ స్కోలియోసిస్, స్పాండైలోలిస్థెసిస్, సివియర్ లంబార్ కెనాల్ స్టీనోసిస్ అండ్ కాడా ఈక్వినా సిండ్రోమ్, ఇవి ఉన్న వాళ్ళల్లో అలాంగ్ విత్ మన డీకంప్రెషన్ ప్రొసీజర్స్తో పాటు మనం ఫిక్సేషన్ ప్రొసీజర్ కూడా చేయించుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. సో ఇవి మనకి సయాటికా వల్ల ఉన్న ప్రాబ్లమ్స్, సిమ్టమ్స్ అండ్ ఆల్సో సొల్యూషన్స్. ఇవి మీరు అర్థం చేసుకుంటే ట్రీట్మెంట్ అన్నది
మీరంతటి మీరు తీసుకోకుండా ఒక స్పైన్ సర్జన్ దగ్గరికి వస్తే ఏంటంటే ప్రాపర్ పద్ధతిలో ఇవాల్యుయేట్ చేసుకుంటే డెఫినెట్లీ మీరు సిమ్టమాటిక్ రిలీఫ్ అన్నది జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.